హాయ్ అండి. ఈ మధ్య డ్రాగన్ ఫ్రూట్స్ అయితే ఎంత చీప్ రేట్ అయినాయో తెలుసా, చాలా తక్కువ రేట్ అండి. ఇది ఎంత తెలుసా, 1 kg డ్రాగన్ ఫ్రూట్ చాలా తక్కువనే పడింది ప్రైస్. దీంతో ఈరోజు నేనైతే జ్యూస్ చేసుకుంటే, ఇంతకుముందు దీన్ని తినడమే పెద్ద ఎక్స్పెన్సివ్ అనుకున్నా, ఇప్పుడు ఏకంగా జ్యూసే చేసుకొని తాగుతున్నాం. ఇంకా చూసేద్దామా, ప్రాసెస్లోకి వెళ్దాం. నాకు తెలిసినట్టు ఏదో చిన్న చితక వేస్తున్నా. చూసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అట్లాగే లైక్ కొట్టండి, షేర్ చేసి కామెంట్ చేయండి. జ్యూస్ చేసి మా ఆయనకు తాగిపిస్తా. మా ఆయన మంచిగా ఉందంటేనే సబ్స్క్రైబ్ చేయండి, లేకపోతే వేయకండి. ఓకేనా? ఓకే, ఇక వచ్చేసండి వీడియోలోకి. డ్రాగన్ ఫ్రూట్ అయితే కట్ చేసుకున్నాం. ఫస్ట్ మిడిల్లోకి అయితే కట్ చేసుకుందాం. దీన్ని అయితే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టినా తెచ్చి, అందుకే కూల్ ఎక్కువ అయిపోయింది. జ్యూస్ వేసుకునేటప్పుడు కూల్గా ఉంటుందని చెప్పేసి. వా, మన డ్రాగన్ ఫ్రూట్ జ్యూసేరా ఒక 4 ఇద్దాం. ఓకేనా? తమ్నేల్కి ఎంత బాగుందో కదా, పింక్ డ్రాగన్ ఫ్రూట్. ఇంత చాలా చాలా పెద్దగా ఉంది. మనం పీసెస్ లాగా కట్ చేద్దాం దీన్ని చిన్నగా. ఒక సైడ్ది సరిపోతుందండి జ్యూస్కు. నిజంగా ఇంత సరిపోతుంది ఇది 1 సైడ్ది సరిపోతుంది జ్యూస్కు, అంత పెద్దగా ఉంది. ఒక్కొక్క సైడ్ది హాఫ్ కేజీ ఉంది. మొత్తం ఇది కేజీ డ్రాగన్ ఫ్రూట్ మొత్తం. చూసిండ్రు ఎంత మంచి ఈజీగా దీన్ని పీల్ చేస్తుంటే ఆ సాటిస్ఫాక్షనే వేరుందండి. నిజంగా ఎంత ఈజీగా పీల్ చేసేసినామో చూసారా, ఇంత వచ్చింది. కొంచెం కట్ చేసుకొని తిందాం, టేస్ట్ ఎట్లుందో అస్సలు తట్టుకోలేకపోతున్నా, తినేసేయాలి. మస్తు కూల్గా స్వీట్గా మస్తు ఉంది అసలు. వీటిని పీల్ చేసుకుందాం. ఇంకా నిజంగా దీన్ని పీల్ చేస్తుంటే హ్యాపీనెస్సే వేరుంటుంది ఫ్రెండ్స్. నిజంగా మస్తు అనిపిస్తుంది కదా, ఎంత ఈజీగా వస్తుంది అసలు. నిజంగా దీన్ని మంచిగా చిన్న చిన్న పీసెస్ లాగా అయితే కట్ చేసుకుందాం. చేతి మొత్తం పింక్ అయిపోయేలా ఉంది ఫ్రెండ్స్, ఇది కట్ చేసేంతలోపు పింక్ కలర్ అయిపోయేలా ఉంది. కానీ టేస్ట్ మాత్రం మస్తు ఉంటుంది కాదు, నేను ఇప్పుడే తిన్నా కదా, టేస్ట్ నిజంగా చాలా బాగుంది. అయినా ఇంత తక్కువకి ఎందుకు వస్తుంది అంటారు ఫ్రెండ్స్. నిజంగా డ్రాగన్ ఫ్రూట్ చాలా తక్కువ ప్రైస్, అంటే తక్కువ ప్రైస్. ఇంతకుముందు అయితే ఒక్క పీసు ఇంతకంటే చిన్నది 100 రూపీస్కి ఇచ్చేటోళ్ళు, ఇదే ఇప్పుడు 1 kg 100 అట్లా చెప్తున్నారు. చాలా తక్కువ ప్రైస్ అనిపించింది నాకు అప్పటికిప్పటికి. చాలా అంటే చాలా తక్కువ ప్రైస్ పడింది. మీరేమనుకుంటారో కామెంట్ చేయండి. ఇంకా హైదరాబాద్లో అయితే మరీ చీప్ అంట ఫ్రెండ్స్. ఒక్క డ్రాగన్ ఫ్రూట్ 15 రూపీస్ అంట. మరీ చీప్ కదా, మనకన్నా కొంచెం ప్రైస్ పడింది అనుకుంటున్నా నేను. మనం ఇప్పుడు జ్యూస్ అయితే వేసేసుకుందాం, ప్రిపేర్ చేసుకుందాం. జార్లో అయితే మొత్తం డ్రాగన్ ఫ్రూట్స్ వేసుకుంటున్నా. డ్రాగన్ ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా మిక్సీ. అందులోకి కలర్ఫుల్గా మిల్క్ని అయితే యాడ్ చేద్దాం. ఇవైతే వేడి చేసిన మిల్క్ అండి. మిల్క్ అయితే యాడ్ చేసుకుందామండి. ఇవైతే వేడి చేసిన మిల్క్. అలానే కొంచెం అయితే షుగర్ అయితే యాడ్ చేసుకుంటున్నా. స్వీట్గానే ఉంది, కానీ మరి కొంచెం స్వీట్ కోసం కొంచెం షుగర్. ఇప్పుడు దీన్ని అయితే మిక్సీ పట్టుకుందాం. ఓకేనా? జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. గ్లాస్లో అయితే పోసేసుకున్నాం. టేస్ట్ ఎట్లేదు, బాగుందని అనుకుంటున్నా. వా, చాలా థిక్గా వచ్చింది జ్యూస్. 2 గ్లాసెస్లో వేసుకుంటున్నాం, నాకొకటి మా ఆయనకొకటి. వా, జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. ఆఫ్ చేయండి. జ్యూస్ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా టేస్ట్ చేద్దామా? ఓకేనా? టేస్ట్ చేద్దాం. అబ్బా, లిటరల్లీ ఎంత బాగుందో, నిజంగా చాలా బాగుందండి. సూపర్ టేస్ట్ ఉంది. ఇప్పుడు మా ఆయన టేస్ట్ చేసి చెప్తాడు ఎట్లుందో. చూసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? ఓకే, చేసి ఇప్పుడైతే మా ఆయనకు జ్యూస్ ఇచ్చేస్తా, తాగి చెప్తాడు ఎట్లుందో. ప్లీజ్ టేస్ట్ చేయవా? టేస్ట్ చేసి చెప్పు ఎట్లుందో. ఓకే సూపర్ అని మాత్రం అనకు. నిజంగా నీకు ఎట్లా అనిపించిందో చెప్పు. బాగానే ఉందా అంటే? సూపర్ ఉంది.
చెప్పు ఎట్లుందో టేస్ట్. టేస్ట్ బాగుంది, అన్నిటికంటే కొంచెం డిఫరెంట్గా వెరైటీ ఉంది. డిఫరెంట్ అంటే నచ్చిందా నచ్చలేదా? నచ్చింది. తాగు మరి, సిప్ చేయట్లేవు. ఏదో చెప్పాలనుకుంటున్నావు, చెప్పేసి. నార్మల్ జ్యూస్ కంటే కొంచెం వెరైటీ ఉన్నది. అవునా, నచ్చింది అన్నట్టు. ఓకే, థ్యాంక్ యూ. చూడండి, మా ఆయనకు కూడా జ్యూస్ నచ్చిందట. నేను కూడా ఎంజాయ్ చేస్తూ ఈ జ్యూస్ అయితే తాగుతా. నిజంగండి, చాలా చాలా టేస్ట్ ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఫాలో టు మోర్ వీడియోస్, ఓకేనా? ఆ వీడియో కోసం కాదు, మా కోసమైనా ఒక చిన్న లైక్, సబ్స్క్రైబ్ అయితే చేయండి ప్లీజ్, మర్చిపోవద్దు. జ్యూస్ అందరు చేస్తారు, రొటీన్ మీరే చేసేది ఏది కొత్తగా అనుకోకండి. మా కోసం మీరు మా మంచి ఫాలోవర్స్ కదా, మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు, అట్లాగే లైక్ కొడతారు, షేర్ చేస్తారు, కామెంట్ చేస్తారు. ఓకే, చేస్.